భారత స్వాతంత్ర్య పోరాటంలో అహర్నిశలు కృషి చేసిన ప్రజానాయకుడు, పరిపాలనా దక్షకుడు, సుదీర్ఘకాలం పార్లమెంటు సభ్యులు, భారతఖండ పీడిత తాడిత ప్రజలకు ఆశాజ్యోతి, రాజనీతిజ్ఞుడు, తన జీవితకాలం శ్రమించి ప్రజలచే బాబూజీగా పిలువబడుతూ మహాత్మాగాంధీ చేత భారత జాతి రత్నమని పొగడబడిన జగజ్జీవన్ రామ్ గారు పుటము వేసిన బంగారం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ పేద దళిత కుటుంబంలో జన్మించి దళితుల హక్కుల సాధనలో అవిరామ కృషి చేసిన సంఘ సంస్కర్త. తన పాలనా దక్షతతో ఉప ప్రధానిగా, రక్షణ, ఇతర శాఖల కేంద్ర మంత్రిగా దేశానికి సేవలు అందించి ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టిన మహనీయుడు. ఆయన నడిచిన బాట ఆదర్శనీయం, భావితరాలకు స్ఫూర్తిదాయకం. 1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రంలో షాబాద్ జిల్లా చాందవా గ్రామంలో జగజ్జీవన్ రామ్ గారు జన్మించారు. తండ్రి శోభారాం, తల్లి బసంతీదేవి యొక్క కుమారుడు. 1914 జనవరి 16న ప్రాథమిక విద్య కపిలముని తివారీ స్కూల్ నందు ప్రారంభించారు. 1926వ ఏడాదిలో ప్రథమ స్థానంలో మెట్రిక్యులేషన్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం పూర్తి చేశారు. 1931లో కలకత్తా యూనివర్సిటీ నుంచి పట్టా పొందారు. 50 ఏళ్లు రాజకీయ జీవితాన్ని పోరాటానికే అంకితం చేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. స్వాతంత్ర ఉద్యమాలు, సామాజిక ఉద్యమాల్లో ఎన్నో పోరాటాలు చేశారు. 1930లో జగజ్జీవన్ రామ్ సత్యాగ్రహి ఉద్యమంలో మహాత్మాగాంధీతో కలిసి పాల్గొన్నారు. తన 27 ఏళ్ల వయసులోనే 1935లో బీహార్లోని తన సొంత జిల్లా నుంచి ఎమ్మెల్యేగా జగజ్జీవన్ రామ్ గెలుపొందారు. బీహార్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ లో 15 మందిని గెలిపించి అన్ని స్థానాల్లో తన వాళ్లను గెలిపించుకున్నారు. 1986 వరకు 50 ఏళ్ల పాటు ఎంపీగా కొనసాగిన జగజ్జీవన్ రామ్ గారు ఓటమి ఎరుగని నాయకుడిగా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నెహ్రూ కేబినెట్లో తక్కువ వయసు కలిగిన మంత్రి బాబు జగజ్జీవన్ రామే. 1947లో జెనీవాలో అంతర్జాతీయ సదస్సులో జగజ్జీవన్ రామ్ గారు ప్రసంగం చేశారు. 1940లో బీహార్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1941లో మొదటిసారి జైలు అనుభవం పొందారు. 1946లో కేబినెట్ మిషన్ కు దళిత ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించారు. 1946లో కార్మిక మంత్రిగా పనిచేశారు. 1952 నుంచి 1956 వరకు తంతి తపాలా శాఖ మంత్రిగా, 1957 నుంచి 1962 వరకు రైల్వే మంత్రిగా, 1962 నుంచి 1963 వరకు రవాణా మరియు ఉపరితల శాఖ మంత్రిగా పనిచేశారు. 1966 నుంచి 1967 వరకు కార్మిక శాఖ మంత్రిగా, 1967 నుంచి 1970 వరకు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు జగజ్జీవన్ రామ్ గారు. 1970 నుంచి 1974 వరకు ఇండో పాక్ యుద్ధ సమయంలో రక్షణ శాఖ మంత్రిగా జగజ్జీవన్ రామ్ గారు పనిచేశారు. 1974 నుంచి 1977 వరకు వ్యవసాయ మరియు నీటిపారుదల మంత్రిగా హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు. 1977 ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. 1977 నుంచి 1980 వరకు రక్షణ మంత్రిగా పనిచేసి మరియు భారత ఉప ప్రధాని చేశారు. భారత ప్రధానమంత్రి అవ్వాల్సిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. అంత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎస్సీ నుంచి మొట్టమొదటి వారు జగజ్జీవన్ రామ్ గారే. 1986 జూలై 6న జగజ్జీవన్ రామ్ గారు తుది శ్వాస విడిచారు. తన రాజకీయ జీవితంలో మచ్చలేని మహారాజుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 30 ఏళ్లు కేంద్ర మంత్రిగా ప్రయాణం, 50 ఏళ్లు పార్లమెంటులో దళితుల హక్కులు బిల్లులపై ప్రస్థానం, వేరెవ్వరికీ దక్కని గౌరవం, మరెవ్వరూ ఎక్కలేని శిఖరం. అందుకే నిడదవోలు మండలం సమిశ్రగూడెం అరుంధతీపేటలో కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా 9 అడుగుల విగ్రహం పెడుతూ ఈ సంబరం. ఇది మానవత్వానికి చేస్తున్న పురస్కారం, పరిపాలనా సమర్థతకు దక్కిన గౌరవం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు అతనే ఒక సైన్యం, అతనే ఒక ధైర్యం, అతనే ఒక శాసనం, అతనే ఒక గమ్యం, అతనే ఎందరికో జీవితం, అతని జీవితమే ఒక్క ఆదర్శం. అందుకే మా సమిశ్రగూడెం గ్రామం అరుంధతీపేటలో 9 అడుగుల విగ్రహావిష్కరణ మహోత్సవం మరియు 117వ జయంతి వేడుకలు జరిపిస్తూ ఈ మహోన్నత ఘట్టానికి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి మనుమలు, లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమారి గారి కుమారుడు గౌరవనీయులు శ్రీ అన్షుల్ అవిజిత్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి
డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి రోజునే 9 అడుగుల విగ్రహావిష్కరణ చేసి రుణం తీర్చుకుంటున్నాం. బాబు యువజన సేవా సంఘం, అరుంధతీపేట, సమిశ్రగూడెం, నిడదవోలు మండలం.